హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు టుడేస్ వీడియో. అండ్ ఈరోజు మనం టూ షేర్స్ గురించి డిస్కస్ చేద్దాము. మంచి బ్రేక్అవుట్ లెవెల్స్లో ఉన్నాయి. అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్ మనం నేను చెప్పుకున్నాం కదా, ఏషియన్ పెయింట్స్ 2250 దగ్గర బై చేసి 1:1 రిస్క్ రివార్డ్ రేషియోతో బై చేయమని. సో నేను అరౌండ్ 2260 దగ్గర బై చేశాను. 2300 దగ్గర అమ్మేశాను. సో అండ్ మీకు ముందే చెప్పాను కదా, ఏషియన్ పెయింట్స్ నా దగ్గర ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కానీ ఉన్నాయి. ఇట్స్ నాట్ ఫర్ ఇంట్రాడే. ఐ మీన్ ఐఎమ్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్ ఆన్ దిస్ వన్, మేబీ 5 years, 10 years, వాట్ ఎవర్ మేబీ. ఓకే, బట్ ఎనీవే ఐ సీన్ సమ్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఈ షార్ట్ టర్మ్ లేదా ఇంట్రాడే కోసం. నేను గుడ్ ఆపర్చునిటీ చూసా కాబట్టి ఇమీడియట్గా 25 షేర్స్ కొన్నాను. మీకు చెప్పినట్టు 2250 అని చెప్పాను, కానీ 50 నాకు దొరకలేదు. 50 దగ్గర, 60 దగ్గర దొరికింది. 300 దగ్గర, 2300 దగ్గర అమ్మేశాను. ఓకే, ఈరోజు మనం ఒక 2 షేర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఈస్ ఫిన్ కేబుల్స్. సో మీరు ఈ చార్ట్ను అబ్జర్వ్ చేశారంటే, ఈ మార్కెట్ ఫాల్ తర్వాత కొద్దిగా మంచి మూమెంట్ కనిపించి, బట్ ఫ్రమ్ లాస్ట్ ఆల్మోస్ట్ 4 to 5 months కన్సాలిడేషన్ స్టేజ్లోనే ఉంది. చూసారంటే ఇక్కడే ఉంది. నౌ ఇప్పుడు ఏమైంది, మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. అట్ ది సేమ్ టైం మీరు వాల్యూమ్స్ కానీ అబ్జర్వ్ చేశారంటే గుడ్ వాల్యూమ్స్తో మనకి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో దట్ ఈస్ ద రీజన్ నేను ఇందులో బై వైపు వెళ్తున్నాను. సార్ అగైన్ మీకు ఇంతకుముందే చెప్పినట్టు ఇక్కడ నేను ఏమంటారు, టార్గెట్స్, స్టాప్ లాస్ ఇలా ఏమీ ఉండవు. ఎందుకంటే రేపు ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. మార్కెట్ మేబీ సడన్గా రేపు ఇది 10% పడచ్చు, లేదా ఇది పెరగచ్చు. సో మనం బేస్డ్ ఆన్ మనం మార్కెట్ను ఫాలో అవ్వాలి. మార్కెట్ను ఫాలో అవుతూ మన స్టాప్ లాస్లు కానీ ప్రాఫిట్ కానీ అడ్జస్ట్ చేసుకుంటా వెళ్ళి కంప్లీట్ మార్కెట్ను క్యాప్చర్ చేసి కంప్లీట్ ప్రాఫిట్ పొందాలి. లేదా మనం అనుకున్న డైరెక్షన్లో కాకుండా మార్కెట్ రివర్స్లో వెళ్తుంటే యూ హ్యావ్ టు స్టిక్ టు యువర్ స్టాప్ లాస్. మీరు షేర్ కొనే ముందే డిసైడ్ అవ్వండి, మీరు ఎంతవరకు మీ కెపాసిటీ ఎంతవరకు మీరు స్టాప్ లాస్ను భరించగలరు. అంతే తప్ప ఏదో షేర్ పడిపోతుంది కదా అని కీప్ ఆన్ యావరేజింగ్ చేయడము అలా చేయొద్దు. ఓకే, సో మేబీ అగైన్ వాట్ ఎవర్ మేబీ 3%, 5% స్టాప్ లాస్తో షేర్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అనలైజ్ చేసి తీసుకోండి. సో నేను ఇక్కడైతే ఏమి టార్గెట్స్, స్టాప్ లాస్ ఏమి ఉండవు. బేస్డ్ ఆన్ మార్కెట్ ఎలా ఉంది, ఆ టైంలో ఈ ఫిన్లెక్స్ కేబుల్ ఎలా మూవ్ అవుతుంది, నేను అనుకున్న డైరెక్షన్లో వెళ్తుంటే కీప్ ఆన్ లెట్ ఇట్ బి. వై ఐ హ్యావ్ టు సెల్ ఫర్ 10% ఆర్ మేబీ 5% ప్రాఫిట్? మేబీ ఇట్ మే రీచ్ టు 400 ఆర్ మేబీ ఇట్ మే రీచ్ టు ఆల్ టైమ్ హై 700-800 ఆల్సో. లెట్స్ క్యాప్చర్ కంప్లీట్ లెట్ బుక్ కంప్లీట్ మా ప్రాఫిట్స్. ఓకే, సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు కీప్ ఆన్ ట్రైలింగ్ స్టాప్ లాస్ కానీ ప్రాఫిట్స్, మీ టార్గెట్స్ కానీ స్టాప్ లాస్ కానీ కీప్ ఆన్ చేంజ్ చేసుకుంటా వెళ్ళాలి బేస్డ్ ఆన్ మార్కెట్ బిహేవియర్ ఆర్ మీ షేర్ బిహేవియర్ని బట్టి. ఓకే, ఇది ఒక స్టాకు. నేను ఇక్కడ క్లియర్ కట్గా బ్రేక్అవుట్ వచ్చింది విత్ గుడ్ వాల్యూమ్స్ అండ్ ఆల్సో మై సిస్టమ్ ఆల్సో సజెస్టింగ్ బై సిగ్నల్ హియర్. అండ్ ఇంకోటి వచ్చి ప్రిస్టేజ్ ఎస్టేట్స్. ఇది కానీ మీరు చూసారంటే ఆఫ్టర్ మార్కెట్ ఫాల్ బాగా కీప్ ఆన్ ఇంక్రీజ్ అవుతూ ఇక్కడ కొద్దిగా గత 1 month 2-3 months నుంచి కన్సాలిడేషన్లోనే ఉంది. ఇక్కడ చూసారంటే ఇక్కడ బిలో. ఓకే, అండ్ ఇక్కడ మనకు నిన్న క్లియర్ కట్ బ్రేక్అవుట్ వచ్చింది. బట్ ఓకే, వాల్యూమ్స్ నాట్ దట్ మచ్ గ్రేట్. ఓకే, విత్ గుడ్ వాల్యూమ్స్. ఓకే, అందుకని నేను దీన్ని అగైన్ బై చేద్దాం అనుకుంటున్నాను. బట్ లెట్స్ వెయిట్, లెట్ ఇట్ బి 1 more candle, 1 or 2 candles sustain on the sub. Why? Because again చెప్పా కదా, స్టాప్ లాస్ అంటూ ఏమి ఉండదు. ఇక్కడ నేను ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా ఫాలో అవుతాను, మీరు సేమ్ ఫాలో అవ్వాల్సిన పని లేదు. మీరు డిసైడ్ చేసుకోండి మీ కెపాసిటీ ఎంత, మీ రిస్క్ ఎంత. సో నేనైతే ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ ఏదైతే నేను గీసుకున్నానో దీని కిందికి వచ్చే వరకు వెయిట్ చేయగలను నేను. అది దట్ ఈస్ నథింగ్ బట్ మై స్టాప్ లాస్. యాజ్ లాంగ్ యాజ్ ది స్టాక్ ఈస్ మూవింగ్ above this my trend line, I won't sell this stock. ఓకే, ఇది నాకు స్టాప్ లాస్గా ఉపయోగపడుతుంది.
ఎప్పుడైతే క్లోజింగ్ బేస్ మీద, ఓకే, క్లోజింగ్ బేస్ మీద ఏదన్నా క్యాండిల్ బిలో దిస్ ట్రెండ్ లైన్ క్లోజ్ అయ్యి మేబీ ఐ విల్ వెయిట్ 1 more డే, దానికి సపోర్టింగ్ గా ఇంకో క్యాండిల్ కానీ వచ్చింది అంటే అప్పుడు ఇమీడియట్ గా సెల్ చేస్తాను. నో నీడ్ టు వెయిట్ ఫర్ దట్. మార్కెట్లో మనకు చాలా ఆపర్చునిటీ వస్తాయి. నో నీడ్ టు వెయిట్ ఫర్ యావరేజ్ ఆర్ మేబీ మళ్ళీ మూవ్ అవుతుందేమో. నో, డోంట్ డూ లైక్ దట్. అగైన్ దట్ ఈస్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ యువర్ వే ఆఫ్ వాట్ ఇస్ దిస్ ట్రేడింగ్ స్టైల్. మీరు డిసైడ్ చేసుకోండి మీ స్టాప్ లాస్ ఎంత, మీ రిస్క్ ఎంత, దాన్ని బట్టి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ హియర్ ఐఎమ్ సీయింగ్ ఇంకోటిగా ఉంది టీవీఎస్ మోటార్స్, బట్ ఇమీడియట్ గా నేనైతే దీన్ని బై చేయడం లేదు. బేసిక్స్ థింగ్స్, సింపుల్ థింగ్, నేను ఏదైతే సిస్టమ్ వాడుతున్నానో అది ఇంకా బ్రేక్అవుట్ రావలేదు. ఆల్మోస్ట్ ఇట్స్ రీచ్ టు బ్రేక్అవుట్ లెవెల్. మేబీ 1 or 2 days లో బ్రేక్అవుట్ అవుతుంది. ప్లస్ అట్ ది సేమ్ టైం మీరు నిన్న క్యాండిల్ చూసారంటే ఇది కొద్దిగా మళ్ళీ ఇక్కడ ఏమంటారు, ఏదైతే కన్సాలిడేషన్ ఫేస్ లో ఉందో లాస్ట్ 3 months నుంచి బ్రేక్అవుట్ అయింది కానీ మళ్ళీ కిందికి వచ్చింది. సో జస్ట్ వెయిట్, మేబీ సస్టైన్ ఈ మూమెంట్ మేబీ 500 దగ్గర కొద్దిగా సస్టైన్ అయితే గన దెన్ వీ విల్ ట్రై టు బై. ఓకే, అదర్వైజ్ మేబీ నేనైతే వెళ్ళడం లేదు, బై వెళ్ళడం లేదు. ఐ విల్ అబ్జర్వ్ 1 or 2 days హౌ ది స్టాక్ ఈస్ మూవింగ్. ఓకే, మీరు ఒకవేళ బై చేయాలి, మీకు ఇక్కడ క్లియర్ కట్ గా బ్రేక్అవుట్ వచ్చింది, మేబీ నేను బై చేయాలనుకుంటే విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మేబీ 470 మీరు ఇమీడియట్ గా బై చేసి ఇక్కడ ఏదైతే కన్సాలిడేషన్ జోన్ ఉందో ఈ 470 స్టాప్ లాస్ గా పెట్టుకొని మీరైతే బై చేయొచ్చు. నేనైతే మాత్రం బై చేయడం లేదు. ఐ విల్ వెయిట్ 1 or 2 days, మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో ఐ విల్ ట్రై టు బై ఇట్. ఓకే, సో దీస్ ఆర్ ద ఈ 3 షేర్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. బట్ నేనైతే మాత్రం ఇందులో అయితే నాకు మంచి మూమెంట్ అయితే విత్ బ్రేక్అవుట్ విత్ గుడ్ వాల్యూమ్స్ కాబట్టి ఇదైతే కంపల్సరీ బై చేస్తాను. ఇది టీవీఎస్ మాత్రం ఐ విల్ వెయిట్ 1 or 2 days. ఓకే ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త స్టాక్స్తో ఫ్యూ మోర్ స్టాక్స్తో మేబీ మనం మరి టుమారో ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ యూ.